నమస్కారం. భక్తి అంటే ముక్తినిచ్చేది. కానీ అదే భక్తి ఇప్పుడు సామాన్యుడి జేబుకి చిల్లు పెడుతుంది. దేవుడి దర్శనం కోసం వెళ్లే భక్తుడిని అడుగడుగున అక్షరాల దోచుకుంటున్న వైనం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. మనం మాట్లాడుకుంటున్నది భువనగిరిలో ఉన్న రమణేశ్వరం గోల్డెన్ శివ టెంపుల్ గురించి. బంగారు కాంతులతో వెలిగిపోయే ఈ గుడి అందం వెనక అంతులేని వసూళ్ల పర్వం కొనసాగుతుంది. గడప లోపల అడుగు పెట్టక ముందే బాధుడు మొదలవుతుంది. ఎంట్రీ టికెట్ ఒకరికి ₹100, పార్కింగ్ బైక్ అయితే 20, కార్ అయితే 40. లోపలికి వెళ్తే ప్రశాంతత దొరుకుతుందనుకుంటే పొరపాటే. ప్రతి అడుగులోనూ నోట్ల కట్టలు విప్పాల్సిందే. శివలింగాలకు అభిషేకం చేయాలన్నా, కుంకుమ పూజ చేయాలన్నా, చివరికి అక్కడ ఉన్న పెద్ద శివలింగాలను దగ్గరగా చూడాలన్నా టికెట్ ఉండాల్సిందే. ఇక నవగ్రహ పూజ చేయాలంటే అక్షరాల ₹1000 సమర్పించుకోవాలి. చివరిలో ఆ రథాల పైన ఉన్న వ్యూ చూస్తుంటే మనసు పులకరిస్తుంది. అదొక్కటే అక్కడ మనకిచ్చే ఊరట. కానీ ఒక సామాన్య భక్తుడు తన ఆరాధ్య దైవాన్ని దర్శించుకోవాలంటే వేలకు వేలు తగలాల్సిందేనా? భక్తి అనేది వ్యాపారంగా మారిపోతుంటే మరి సామాన్యుడి పరిస్థితి ఏంటి? ఇదంతా భక్తుల కోసం చేస్తున్న ఏర్పాట్ల, లేక అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని చేస్తున్న స్కామా? దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.